నమస్తే, వెల్కమ్ టు నేటిదాత్రి. కొత్త ఏడాదిలో మరింత దూకుడు, ఆక్రమణలన్నీ రికార్డ్ చేస్తున్నాము. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు 15 బృందాలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కూల్చివేతలు ఆగలేదు, ఇంకా ఉంటాయని స్పష్టం చేశారు. చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి హైడ్రా కమిషనర్ అన్నారు. స్పష్టత రాగానే హైడ్రా యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి తెలిపారు. చెరువులను అభివృద్ధి చేస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు. ఇందుకోసం 15 హైడ్రా బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలిపారు. భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని చెప్పేసి తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పేసి తెలిపారు. హైడ్రాకు త్వరలో ఒక FM ఛానల్ కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారు స్పష్టం చేశారు. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు, క్రయ విక్రయాలపై అవగాహన పెరుగుతుందని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారు తెలిపారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఇక ముందు కఠినంగా ఉంటుందని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ గారు స్పష్టం చేశారు. జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై చర్యలు తప్పవని చెప్పేసి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని కూడా హైడ్రా కమిషనర్ గారు తెలిపారు. ఎఫ్టీఎల్లో ఉన్న షెడ్లపై ప్రజలు ఎవరు కూడా అద్దెకు తీసుకోవద్దని చెప్పేసి హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. 2024 జూలై 19వ తేదీన హైడ్రా ఆవిర్భవించిందని చెప్పేసి హైడ్రా కమిషనర్ తెలిపారు. హైడ్రా 5 నెలల పనితీరు, వచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. 2050 కిలోమీటర్ల పరిధి, తెలంగాణలో 33% హైడ్రా పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల భూమిని కాపాడిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడమని అన్నారు. ఈ బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని రంగనాథ్ పేర్కొన్నారు. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా 1025 చెరువుల హద్దులను ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ చెప్పారు. హైదరాబాద్లో హైడ్రా సమాచారం చేరవేయడం కోసం ఓ రేడియో ఛానల్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పేసి తెలిపారు. జూలై 19వ తేదీకి ముందు, తర్వాత అక్రమ కట్టడాలను శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే హైడ్రా పని కాదని, 12 చెరువులను పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. డిఆర్ఎఫ్లో 72 టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంతమంది పని కట్టుకొని హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పేర్కొన్నారు. దానిని ఖండిస్తున్నామని చెప్పేసి రంగనాథ్ అన్నారు. హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. 5 నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. హెచ్ఎండిఏ వరకు హైడ్రా పరిధి ఉంది. జిహెచ్ఎంసీ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారాలను కేటాయించింది. 200 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించాం. 12 చెరువులు, 8 పార్కులు అన్యాక్రాంతం కాకుండా హైడ్రా కాపాడింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన పెరిగింది. 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం. ఎఫ్టీఎల్ను పారదర్శకంగా చేయడమే మా బాధ్యత. శాటిలైట్ ఇమేజెస్తో అత్యంత రిజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్తో తీసిన ఫోటోలను కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం తీసుకుంటున్నాం. ఎఫ్టీఎల్ మారడానికి గల కారణాలను స్పష్టంగా తెలుస్తుంది. శాస్త్రీయమైన పద్ధతుల్లోనే ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతుంది. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం. 5800 ఫిర్యాదులు ఇప్పటి వరకు హైడ్రాకి అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అని రంగనాథ్ పేర్కొన్నారు. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. భవన నిర్మాణాల వ్యర్థాల డంపింగ్ పై కూడా దృష్టి పెట్టాం. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తాం. 12 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. త్వరలో 72 డిఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి.
నాగోల్లో ఉన్న డిఆర్ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుంది. వెదర్ డేటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు.